ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఏమైనా తెలుసా? ఆల్రెడీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలిసినట్లయితే ఒక పేపర్ తీసుకొని ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ రాయండి. ఈ వీడియోలో మనం వర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐ క్యాన్ డిఫైన్ ఎ వర్బ్, ఐ క్యాన్ సైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్బ్స్, ఐ క్యాన్ ఐడెంటిఫై వర్బ్స్ ఇన్ సెంటెన్సెస్, I can write sentences using different verbs. ఇది మన ఈ వీడియోలో మొత్తం అనుకున్నటువంటి గోల్స్. ఈ వీడియో చూసాక ఈ 4 పనులు మనం చేయగలుగుతాం. ఇంతకీ వర్బ్ అంటే ఏంటి? ఏ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ an యాక్షన్, అకరెన్స్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఏదైనా జరుగుతున్న పనిని కానీ, ఏదైనా ఒక ఉదంతాన్ని కానీ, లేదా ఏదైనా ఒక స్థితిని కానీ చెప్పేది వర్బ్. ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎన్ యాక్షన్, అకరెన్స్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. కైండ్స్ ఆఫ్ వర్బ్స్. ముందుగా యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ అంటే దే షో వాట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ డస్. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ చేసే పనిని సూచించేటువంటివి యాక్షన్ వర్బ్స్. వాటి ద్వారా ఒక యాక్షన్ అనేటువంటిది వ్యక్తమవుతుంది. ఎగ్జాంపుల్స్: స్లీప్, జంప్, ఈట్, రైట్, టాక్, సింగ్, డాన్స్. ఐఎమ్ స్లీపింగ్, ఈజ్ జంపింగ్, ఈజ్ ఈటింగ్, షీ రోట్ హెర్ హోంవర్క్, దే ఆర్ టాకింగ్, స్నేహ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, రమేష్ ఈజ్ డాన్సింగ్. ఇలా డిఫరెంట్ యాక్షన్స్ని చెప్పాడు కాబట్టి వాటిని మనం యాక్షన్ వర్బ్స్ అంటాం. లింకింగ్ వర్బ్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్స్ లింకింగ్ వర్బ్స్. ఇవి దే కనెక్ట్ ది సబ్జెక్ట్ టు మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్, ఆఫెన్ డిస్క్రైబింగ్ ఏ స్టేట్ ఆర్ కండిషన్. ఒక కండిషన్ని కానీ, ఒక స్థితిని కానీ ఇంకా ఎలాబరేట్గా చెప్పడానికి ఈ లింకింగ్ వర్బ్స్ వాడతాం. యామ్, ఈజ్, బికమ్, సీమ్ ఇట్లాంటివి లింకింగ్ వర్బ్స్. ఐ యామ్ ఎ స్టూడెంట్, షీ ఈజ్ ఎ సింగర్, దే బికేమ్ అడల్ట్స్ నౌ, యూ సీమ్ టు బీ బిజీ. ఇలా ఒక వ్యక్తి లేదా ఒక ప్రదేశం యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా విశదీకరించడానికి మనం లింకింగ్ వర్బ్స్ వాడతాం. అలాగే థర్డ్ కైండ్ ఆఫ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్. వీటినే మనము ఆక్సిలరీస్ అని కూడా అంటాం. హెల్పింగ్ వర్బ్స్, ఆల్సో కాల్డ్ ఆక్సిలరీ వర్బ్స్. దీస్ వర్బ్స్ వర్క్ విత్ మెయిన్ వర్బ్స్ టు షో టెన్స్, మూడ్ ఆర్ వాయిస్. మెయిన్ వర్బ్స్తో కలిపి వాటి యొక్క టెన్స్ని, వాటి యొక్క మూడ్ని, వాటి యొక్క వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇలా సూచించడానికి హెల్పింగ్ వర్బ్స్ మనకి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్స్: ఐ హ్యావ్ ఈటెన్ మై డిన్నర్, she will go to a movie, the cat is running. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. హ్యాచ్, హ్యావ్, విల్, షల్ ఇట్లాంటివి హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, ఆ ఎక్సర్సైజ్ ట్రై చేయడానికి ప్రయత్నించండి. రీడ్ ఈచ్ సెంటెన్స్ కేర్ఫుల్లీ, అండర్లైన్ ద వర్బ్స్ ఇన్ ద సెంటెన్సెస్. ఇప్పుడు మీరు ప్రతి సెంటెన్స్లో ఉన్న వర్బ్ని ఒక పెన్, పేపర్ తీసుకొని లేదా జస్ట్ మనసులో అనుకోండి ఇది ఇక్కడ వర్బ్ అని. ద క్యాట్ రన్స్ అక్రాస్ ది యాట్, మై టీచర్ ఈజ్ వెరీ కైండ్, వీఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఆఫ్టర్ క్లాస్, వీ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్, మై ఫ్రెండ్ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఆన్ స్టేజ్. కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. ది క్యాట్ రన్స్ అక్రాస్ ది యాట్. ఇక్కడ రన్స్ అనేటువంటిది వర్బ్. మై టీచర్ ఈజ్ వెరీ కైండ్. ఈజ్ ఇక్కడ మనం లింకింగ్ వర్బ్ వాడాం. వీఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఆఫ్టర్ క్లాస్. ఆర్ అండ్ ప్లేయింగ్ ఇవన్నీ వర్బ్స్. వీ హ్యావ్ కమ్ టు ఎ కంక్లూజన్. ఇక్కడ ఆక్సిలరీ హ్యావ్ని మనం హెల్పింగ్ వర్బ్ హ్యావ్ని మనం వాడడం జరిగింది. మై ఫ్రెండ్ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఆన్ స్టేజ్. ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక ఒక
అసైన్మెంట్ ఇస్తాను, దాన్ని కామెంట్ బాక్స్లో అసైన్మెంట్ కంప్లీట్ చేసి టైప్ చేయండి. రైట్ 5 sentences using different verbs correctly. Hope this video is useful. For more videos like this, please subscribe to Angle Samhita YouTube channel. See you in the next video. Until then, have a nice time. Bye bye.